ఎన్నికలు జరుగుతున్న కోడ్ అంటేనే దాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తారు. ఈసీ ఇచ్చినటువంటి దీన్ని మాత్రం ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు ఆ కోడ్ మాకు వర్తించడని ఆ పార్టీ నాయకులు ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకు అందరికీ నమస్కారం. ఈ వ్యాఖ్యలు చేసింది ఒక సాధారణ పౌరుడైనా, సాధారణ ఓటర్ అయినా, లేదా ఒక అప్పుడే రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి పార్టీ అయినా, పార్టీ అధ్యక్షుడైనా మనం కాస్త సిల్లీగా తీసుకోవచ్చు. కానీ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అంతకుముందు ఒక 5 సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసినటువంటి వ్యక్తి, అంతకుముందు పార్లమెంటు సభ్యునిగా ఒక పర్యాయం చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి రాజ్యాంగం సంబంధించి ఉన్నటువంటి కొన్ని నిబంధనల నేపథ్యంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది హాస్యాస్పదం, సిగ్గుచేటనే చెప్పాలి. ఆయనతో పాటు మంత్రులు కూడా కొంతమంది మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడొకరు తమ అభ్యర్థిని బడిలోకి దించలేదు, మేము పోటీలో లేము, మేము అంటే సంఘీభావం తెలిపడానికి వెళ్ళడానికి మాకు ఎటువంటి ఆటంకాలు అడ్డు రావని చెప్పడం, దీన్ని అసలు ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? ఖచ్చితంగా చర్యలు తీసుకునేది ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మేము ఎన్నికల రణరంగంలో లేం కాబట్టి మాకు వర్తించదు అనేసి అంటే, మరి ఎన్నికలకు సంబంధించిన ఉన్నటువంటి పార్టీలు 10 మంది అభ్యర్థులు ఉంటే 10 మంది పార్టీలు ఉంటే వాళ్ళకే వర్తిస్తుందా కోడ్? మిగతా వాళ్ళకి వర్తించదా? మిగతా వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. అంటే ఇది తెలివి తక్కువతనం అనాలా, లేకపోతే అవగాహన రాహిత్యం అనాలా, లేకపోతే అహంకారం అనాలో కూడా తెలియట్లే. నేను అదే చెప్పాను, ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీ అధినేతగా, ఇవాళ ఒక పార్టీ అధినేత అనే చెప్తాను, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి, ఒక పార్టీ అధినేతగా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్న అధినేత, లేకపోతే ఆయనకి సమర్థిస్తున్నటువంటి ఆ వ్యక్తుల అని చెప్పేసి మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకనేసి అంటే కోడు ఏదైతే ఎన్నికలకు సంబంధించి కోడ్ ఇంప్లిమెంట్ అయ్యింది అనేసి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సాధారణ పౌరునికి కూడా వర్తించే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఏర్పాటు. దాన్ని కూడా మేము పోటీ చేయట్లేదు, మాకు వర్తించదు, మేము ఇష్టం వచ్చినట్టుగా వెళ్తామనేసి అంటే మీరు రాజ్యాంగానికి కూడా అతీతులా, లేకపోయినట్టయితే మీకు రాజ్యాంగంలో లేనటువంటి ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగంలో లేనప్పటికీ ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయాన్ని కూడా మేము అధిగమిస్తాం, మాకు హోదా ఇచ్చేయండి అని చెప్పి అడిగినటువంటి వెరితనం ఏదైతే ఉందో ఇక్కడ కూడా అలాంటి వెరితనమే కనిపిస్తుంది తప్పిస్తే, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఒక పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్గా అయితే అది లేదు. సిగ్గుచేటిది. చూస్తే ప్రస్తుతం 8 నెలలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఓవైపు సంక్షేమం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న క్రమంలో 8 నెలల అనంతరం మిర్చి యార్డ్లో మద్దతు ధర ఇప్పించాలని సంఘీభావం తెలిసినటువంటి జగన్మోహన్ 5 ఏళ్ల పాటు ఆ మిర్చి రైతులు గోడు ఆయనకి పట్టలేదనుకోవచ్చా, లేకపోతే రేపు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, ఆ దారి మళ్లించే క్రమంలో ఇలాగ ఈరోజు ఈ పరామర్శల విషయంలో కానీ జిల్లాల పర్యటన కానీ సాగే పరిస్థితి? ఇటీవల జిల్లాకు వచ్చినటువంటి ఆయన మాత్రం చాలామంది జనం ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు అనుకోవాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించడానికి వచ్చినవారు? ఇక్కడ మిర్చి యార్డుకి వెళ్ళటము, రైతులకి మద్దతు ధర కోసం అని పోరాటం చేయటము, లేకపోతే ఆరాటపడడం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా అభినందించదగ్గదే. ఎందుకనేసి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రతిపక్ష పార్టీకి, ప్రతిపక్షలో ఉన్నటువంటి పార్టీ తాలూకా బాధ్యత అది ప్రత్యేకించి రైతులకు సంబంధించి ఎవరు పోరాడినా సరే, రైతాంగానికి మద్దతుగా ఎవరు నిలబడినా సరే దాన్ని అభినందించవచ్చు. ఇప్పుడు గుర్తొచ్చిందా 5 ఏళ్ల పాటు కనీసం ఆ మిర్చి యార్డ్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి? మంచి ప్రశ్న. ఎందుకనేసి అంటే ఆయన అధికారంలో ఉండేటప్పుడు కూడా గుంటూరులో ఉన్నటువంటి మిర్చి యార్డ్లో జరుగుతున్నటువంటి అవకతవకలైతేనేమి, అక్కడ మిర్చి రైతులకి లభిస్తున్నటువంటి ధరల మీద ఏనాడు నోరు విప్పింది లేదు, మాట్లాడింది లేదు. పక్కనే ఉన్నటువంటి ప్రతి సంబంధించినటువంటి కాటన్కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఇంతవరకు ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ ఇవాళ గుర్తొచ్చింది అంటే గుర్తొచ్చినందుకు నేను అభినందిస్తున్నాను, కానీ ఈ సమయం అయితే సరైంది కాదు.
ఎన్నికల కోడ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అమలు దాన్ని పాటించాలి. అందులో రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద అది కనీస బాధ్యత. ఆ బాధ్యత తిరిగి ప్రవర్తించకుండా నేను రైతులను పరామర్శించడానికి వెళ్ళాను కాబట్టి నాకు వర్తించదు అనేసి అండి ఏమన్నా రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాయాలనుకుంటున్నారా? రాయడానికి సాధ్యపడదు కదా. కాబట్టి ఇది అదే అవగాహన లోపమో తెలియదు, లేకపోయినట్టయితే అహంకార ధోరణో తెలియని పరిస్థితిలో ఉందని. 24 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకి అసెంబ్లీలో జగన్ పెట్టే పరిస్థితుల పరిణామం ఏమైనా కనిపిస్తుందా? ఈ మధ్యకాలంలో జిల్లాల్లో సుడిగాలి పర్యటన, అంటే రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న దాని తలకు ఉనికిని చాటుకోవడానికి పార్టీని పరిరక్షణ చేసుకున్న క్రమంలో సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? రాష్ట్రం మొత్తం తిరిగిన దానికంటే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఫ్లోర్ మీదే డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఆ అవకాశాన్ని విడిచిపెట్టి ఏమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం లేదు కాబట్టి, ప్రతిపక్ష నేతగా అవకాశం లేదు కానీ ఒక శాసనసభ్యునిగా నీకు అవకాశం ఉంది, నీతో పాటు ఇంకో 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, మీరు శాసనసభకు వెళ్ళి ఈ రాష్ట్రం అంతా తిరిగే బదులు ఆ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎండగట్టినట్టయితే ఇంతకంటే ఎక్కువ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. దీన్ని విస్మరించి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ, రాజకీయంగా అంటే ఈ ఒక సందర్భంలో ఇప్పుడు కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా తనకి సరైనటువంటి తన పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు కాబట్టి వెళ్ళి ప్రభుత్వం మీద నిందారోపణలు చేయడానికి ఒక అవకాశంగా తీసుకొని అవకాశవాదంతో వెళ్తున్నదే తప్పిస్తే, అంటే అవకాశాన్ని ఏ విధంగా తీసుకో పార్టీని పరిరక్షించుకోవడానికే ప్రజల్లోకి మళ్ళీ మేము ఉన్నాం అని చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ఈ సంఘీభావం కావచ్చు, ఈ పరామర్శల పరం, ఈ రెండు కాదనే భావన ప్రజల్లో ఉన్నటువంటిది. ఎందుకనిసి అంటే ఒక సిస్టమ్ ప్రకారం నువ్వు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు. మాకోసమని ఈ ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. నువ్వు సిస్టాన్ని డీవియేట్ చేసి వెళ్తున్నావు అనేసి అంటే నీ స్వార్థ చింతనతో వెళ్తున్నావు అన్నటువంటి భావన ప్రజల్లో వస్తుంది తప్పిస్తే నువ్వు ప్రజల కోసమని పాటుపడడానికి వెళ్తున్నావు భావన రాదు కదా, రాలేదు కూడా. 2024 సార్వత్రికంలో కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కల్పించిన ప్రజలు ఈరోజు జగన్ చూసేందుకు తండోపతండాలుగా తరలిరావడం వెనక ఏముందని అనుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడ జనాలు రావడము రాకపోవడం అనే అంశాలు ఈవేళ అసలు ప్రాధాన్యత లేని అంశాలుగా మారిపోయినాయి. ఎందుకు నేను చెప్తున్నాను అనేసి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కూడా సభలకు వెళ్ళేటప్పుడు, ఈయన పరదాల చాటుని వెళ్ళేటప్పుడు కూడా జనాలు వచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తాననేసి అంటే ప్రతి పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఓడినా గెలిచినా ఓటేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా 40% ఓట్లు, 39.5% ఓట్లు వచ్చాయి అనేసి అంటే ఇవాళకి కూడా ఆ ఓటర్లో చాలామంది ఇవాళ కూటమి వైపు మొగ్గు చూపినమాట వాస్తవం. బీజేపీలో చేరినటువంటి సందర్భాలు ఉన్నాయి, జనసేనలో చేరినటువంటి సందర్భాలు ఉన్నాయి, తెలుగుదేశంలో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఒక 20% వరకు అయినా ఉన్నారు కదా. అంటే ఈ రాష్ట్ర జనాభా 5 కోట్ల మందిలో 20% అనేసి అంటే దాదాపు 1 కోటి మంది ఇవాళ వైసీపీతో ఉన్నారు. 1 కోటి మందిలో ప్రతి జిల్లాలో తీసుకున్నట్లయినట్టయితే ఒక 50 లక్షల వరకు వాళ్ళు ఉన్నారు. 50 లక్షల్లో ఒక 1% వచ్చినట్టయితే 1,00,000 మంది వస్తే జనాభా ఎక్కువ. కాబట్టి అంతేనా 8 నెలల కూటమి పాలనపై విసిగి వేశారు ప్రజలు. జగన్ను మళ్ళీ అక్కడిని చేర్చుకునే పరిణామాలు ఈ జనసంద్రం అనుకోవచ్చు. ఇది అసలు చర్చకి సందర్భం లేని ప్రశ్నగానే నేనైతే భావిస్తాను. ఎందుకనిసి అంటే ప్రజలు ఇవాళ చాలా తెలివితేటలతో ఉన్నారు, చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. కేవలం 8 మాసాల్లోనే ఒక ప్రభుత్వం మీద అభాండాలు వేసేసే పరిస్థితి, అంటే ప్రతిపక్ష నేతగా ఆయన వేయొచ్చు, అది ఆయనకు ఉన్నటువంటి హక్కు, అది ఆయన సరిగా వినియోగించుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఎందుకలా మాట్లాడుతున్నాం అనే పరిస్థితి ఇవాళ ఎవరు ఆయన ప్రశ్నించట్లేదు జగన్మోహన్ రెడ్డిని. ప్రజలు ఇవాళ అన్నీ గమనిస్తున్నారు. 8 నెలలు అయింది, 9 నెలల కాలం. కాబట్టి ఏవైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకునే దిశగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజల్లో అయితే ఆ భావన లేదు. ఎందుకంటే మా 3 పార్టీలు కూడా ప్రజల వద్దకి ఈ ఎన్నికల తర్వాత మెంబర్షిప్ సంబంధించి వెళ్ళినటువంటి సందర్భంలో మాకున్న ఎక్స్పీరియన్సెస్. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. అయితే ఆ పార్టీకి అంటూ కొంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఓటర్లు, ఆ తాలూకా సానుభూతి పరులు వాళ్ళతో వెళ్ళడం రావడం అనేది సహజంగా జరిగే పరిణామమే తప్పిస్తే అదేదో
కూటమి మీద వ్యతిరేకతతో అక్కడికి ఏదో వెళ్ళిపోయారనేసి అంటే ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ కనబడిన పాపం లేదు, ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కనబడ్డు, ఏ జనసేన సైనికుడు కూడా వెళ్ళి అక్కడ కనబడట్లేదు కదా. కాబట్టి ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి ఉన్నటువంటి బలంతోనే వాళ్ళు వెళ్తున్నారు. ఆ బలాన్ని వారు సరిగా ఉపయోగించుకోవట్లేదు అనేది